ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడి ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకుని, యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడి, నేను కూడా అధికారమునకు లోబడిన వాడు, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చి, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పు. ఆ ఘడిలోనే అతని దాసుడు స్వస్థత నొందెను.